అందరికీ నమస్కారం. ఒక చిన్ని కవిత. అంశం మండు వేసవి సందేశం. ఈ మండు వేసవిలో దారులన్నీ రగులుతున్న ఇనుప పలకల్లా కనిపిస్తున్నాయి. అడుగు పెట్టిన ప్రతి క్షణం భూమి వేడి నిట్టూర్పు వినిపిస్తోంది. ఎండ తాకిడికి చెరువుల కళ్ళల్లో నీళ్లు ఆవిరై పల్లెదారుల్లో దాహం నిశ్శబ్దంగా నడుస్తోంది. చెట్టు కొమ్మపై కూర్చున్న పిట్ట ఒక చిన్న చినుకు కోసం ఆకాశాన్ని చూస్తుంటే, మనిషి మాత్రం ఎయిర్ కండిషన్ గదుల్లో ప్రకృతిని మర్చిపోతున్నాడు. మండు వేసవిలో మట్టి కూడా మంటలే మోగిస్తోంది. చెట్టు నీడలు చెమట బిందువులై నిశ్శబ్దంగా నేలపై జారిపోతున్నాయి. ఆకాశం అగ్నిపాత్రై సూర్యుడు కరిగిన బంగారంలా మండుతుంటే, గాలి కూడా ఊపిరి మరిచి వేడి తాళాల్ని మోగిస్తోంది. మట్టి వాసన మాయమై కాంక్రీట్ వాసనే మిగిలినప్పుడు వేసవి తన అగ్ని రూపంతో మన తప్పులను గుర్తు చేస్తోంది. ఒకప్పుడు నీడనిచ్చిన వృక్షాలు ఇప్పుడు జ్ఞాపకాలుగా మారాయి. పచ్చదనాన్ని నరికేసిన చేతుల్లోనే ఈ వేడి బంధించబడి ఉంది. ఒక చిన్న మొక్క రేపటి చల్లని గాలిగా మారుతుంది. ఒక చెట్టు వందల ప్రాణాలకు ఆశ్రయమవుతుంది. మండు వేసవి చెబుతున్న సందేశం ఒక్కటే: వేసవిని తిట్టే ముందు మన చేతులనే అడగాలి. వేసవిని తిట్టే ముందు మన చేతులనే అడగాలి, నరికిన చెట్ల కన్నీళ్ళే ఈ వేడిగా మారలేదా అని. నరికిన చెట్ల కన్నీళ్ళే ఈ వేడిగా మారలేదా అని. అందుకే ప్రకృతిని ప్రేమిస్తే వానలు పాటలై వస్తాయి. పచ్చదనాన్ని కాపాడితే భూమి మళ్ళీ చల్లని తల్లిగా మారుతుంది. ధన్యవాదములు.